ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు చూడటానికే చిన్న అంటే కంపారిటివ్గా చిన్న స్కామ్లా కనపడుతుంది. ఈ స్కామ్లో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డే కాదు, ఏకంగా సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక 7 కోట్లు ఐప్యాక్కి సంబంధించినటువంటి ఒక టీంకు సంబంధించిన సభ్యురాలు ఈ సంస్థకు కూడా పంపించమని రికమెండ్ చేసిందంట. అంటే సీఎంఓ కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే యాక్చువల్గా మరి దాన్ని కూడా తీసుకోవాలి. ఆ సీఎంఓలో ఎవరు? లిక్కర్ స్కామ్ లో లాగా ధనుంజయ మోహన్ రెడ్డి దయచేసి సార్ మీరు ఒకసారి చూస్తే ధనుంజయ రెడ్డి సీఎంఓను పూర్తిగా నడిపించిన మాట వాస్తవం. ధనుంజయ రెడ్డి గారు రాయచోటి, అందరికి మోహన్ రెడ్డి గారికి ఉప్పాల లక్ష్మణ్ అందరికీ తెలుసు, ఆయనే మొత్తం నడిపించాడు. సార్ ఐపాక్ సంస్థకు చెందిన ప్రతి వ్యక్తికి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్స్ ఏదైతే జరిగాయో అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున రకరకాల కుంభకోణాల్లో డబ్బునే వాళ్ళకు ఇచ్చారు, వాళ్ళ అకౌంట్ కు చేర్చారు. దాంట్లో బాగా సార్ అసలు ఆడుదాం ఆంధ్ర అనేది ఏంది సార్? మీరేమన్నా ఒక ఏదైనా ఇండోర్ స్టేడియం కడుతున్నారా, లేదంటే ఏమన్నా ఒక మంచి టోర్నమెంట్ నడిపించారా, లేదంటే ఏమన్నా ఒక చిన్న నేషనల్ గేమ్స్ ఏమైనా పెట్టారా, లేదంటే ఎక్కడైనా కొన్ని ఫెసిలిటీస్ అయినా కడతారా? అసలు ఏం పెట్టకుండా ఆడుదాం ఆంధ్ర అని ఏదో ప్రతి ఊరికి ఒక 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, మీరు ఆడుకోండి ఒక 4 రోజులు. ఏంటి సార్ అది? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో దేశంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అసలు ఆడుదాం ఆంధ్ర అని రూపకల్పన చేసిందే డబ్బులు కొట్టేయడానికి సార్. ఆ డబ్బులు కొట్టేయడానికి రకరకాల పద్ధతుల్ని ఏమంటే సార్ ఎవరో పబ్లిసిటీ కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టారు, వాళ్ళని ఐపాక్ టీమ్ లో కొంతమంది పెట్టుకో వాళ్ళకి ఇచ్చారు సార్. ఒకటి అట్లాగే ఎవరో కిషోర్ బాబు అంట, ఆయన టెక్నికల్ కమిటీలో మెంబర్ అంట, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటో వాడికి తెలియదు. ఆయన పెట్టుకొని సార్ ఎక్కడైనా క్రీడా పరికరాలు కానీ మనం కొంటే 40 నుంచి 45% డిస్కౌంట్ వస్తుంది. ఒక 100 రూపాయలు మనం కొంటే సార్ క్రీడా పరికరాన్ని మీరు అడగండి ఎక్కడైనా స్పోర్ట్స్ షాప్ లో. నాకు తెలిసి నేను చాలా కొన్నా ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు రకరకాలుగా బ్యాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సార్ 40-45% డిస్కౌంట్ ఇస్తారు సార్. అంటే ఇప్పుడు ఒక 50 కోట్ల కొంటే డబ్బు ఎంత మిగిలితే సార్ డిస్కౌంట్? ఒక 20-25 కోట్లు మిగిలిన, ఒక 20 కోట్లు అయితే మిగిలిన మాట వాస్తవం కదా. మరి ఆ డబ్బులు కనబడితే కదా సార్ ఈ 20 కోట్లకు బదులు 20 కోట్లతో పాటు ఆ డిస్కౌంట్ వచ్చిన డబ్బులు కలిపితే సార్ 40 కోట్ల పైన ఉంటుంది సార్. అట్లాగే లాస్ట్ లో ముగింపు కార్యక్రమం ఏదైతే గొప్పగా చేశారో అంటే అవన్నీ కాదు కానీ ఇప్పుడు వారిద్దరి మీద చర్యలు తీసుకోమని క్లియర్ గా రికమెండేషన్స్ ఉన్నాయి. రోజా గారు మహిళ అని చెప్పేసి ఏమన్నా ఒక లెవరేజ్ ఇచ్చి మరి ఆ రకంగా ముందుకు వెళ్తారా? ఎలాగో అటువంటి ఇంప్రెషన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరు నాని గారి వ్యవహారం, సరే ఆవిడంటే ఆవిడ పాత్ర లేదు, పేరు నాని గారు పేరు ఆయన భార్య పేరు మీద పెట్టి ఈయన వ్యవహారాలన్నీ నడిపించాడు కాబట్టి మేబీ ఆ రకమైన లివరేజ్ ఇస్తే ఇచ్చుండొచ్చు డిస్కౌంట్. కానీ ఇక్కడ రోజా గారు అలాంటి వ్యక్తి కాదు, చాలా ప్రొయాక్టివ్గా ఆ రకంగా ఉంది. చర్యలు స్ట్రైట్ క్వశ్చన్ ఆవిడేమి తగ్గటం లేదు. ఆవిడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనరల్గా అంత ధైర్యం ఎవరు చేస్తారంటే తప్పులు చేయని వాళ్ళే అంత ఇదిగా ఉంటారు. ఆవిడ తప్పు చేయకపోవడం మూలంగా ఆ రకంగా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తోందా, లేదంటే కనుక మేకపోతు గాంభీర్యమా? చర్యలు తీసుకోవడంలో మీరు ఏమన్నా మేరమేషాలు లెక్కించే కార్యక్రమం ఆవిడ లేడీ అని చెప్పేసి సార్ ఇప్పుడు చిన్న మాట, ఒకటి లేడీ అనేది ఒకటి, రెండోది ఆమె చేసే విమర్శలు సార్. ఇప్పుడు పేరు నాని గారి భార్య ఆమె పూర్తిగా గృహిణి, ఆమెకు రాజకీయంగా సంబంధం లేదు కాబట్టి అక్కడ ఆ విషయంలో కొంతవరకు ఒక లీడేజ్ చేశాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొంత సానుభూతి ఆలోచించారు. అంటే పేరు నాని గారు ఆమె పేరు మీద పెట్టి నాటకం ఆడారు కాబట్టి మనం కొంచెం ముందుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అక్కడ ఓకే. కానీ సార్ రోజా గారు సార్ ఇది ఒక్కటే కాదు, ఆడుదాం ఆంధ్ర ఒక్కటే కాదు సార్. వాళ్ళ నగరి కాన్స్టిట్యున్సీలో 6 మండలాల్లో వీళ్ళు దారుణంగా ల్యాండ్స్ విషయంలో కావచ్చు, రకరకాల వర్క్స్ విషయంలో కావచ్చు, పర్సంటేజ్ విషయంలో కావచ్చు చాలా ఘోరంగా డబ్బు సంపాదించారు సార్. నాకు తెలిసి సార్ 200 నుంచి 250 కోట్ల రూపాయలు మీరు రకరకాల వర్క్స్ డబ్బు సంపాదించారు. మీరు ఆడుదాం ఆంధ్ర ఒకదానే మాట్లాడుతున్నారు ఈరోజు సార్. పర్సంటేజ్ అవి మాట్లాడితే కదా సార్. సార్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ పెట్టుకొని ఎరకల ఆమె చేసిన దందాలు కావచ్చు, ఏదైనా శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి రికమెండేషన్స్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది దాదాపుగా. ఇంకా మళ్ళీ దీని మీద సిఐడి సిట్ లేదంటే కనుక ఏసీబీ ఎంక్వైరీ ఎప్పుడు వేయాలి, వాళ్ళు మళ్ళీ
మొత్తం కూడా దీని మీద దర్యాప్తు ఎప్పుడు చేయాలి, మరి వారి మీద మరి దానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాము. ఇది బిగినింగ్ కాబట్టి ఇప్పుడు సార్ చిన్నమాట వైసీపీ వారు చేసేది 1-2 కాదు కుంభకోణాలు. వీళ్ళకి 50,000 మంది పోలీసులు కావాలా? వీళ్ళేంటి విచారించి వీళ్ళ మీద శిక్షలు వేయాలంటే 50,000 మంది పోలీసులు కావాలి. చాలా ఉన్నాయి. వీటి 20 కోట్ల వచ్చేటప్పటికి టైం పట్టింది. సరే 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 మొత్తానికి అందుకనే ఆమె గవర్నమెంట్ మీద ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలోనే ఆమె వాయిస్ పెంచింది చూడండి మీరు. ఇంత ముందు మాట్లాడేది కాదు, సైలెంట్ గా 1.5 year. ఈ మధ్య మాట్లాడడానికి కారణమే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అక్కడ విచారణ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను లోపల పంపించడం ఖాయం. కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి మమ్మల్ని పంపిస్తున్నారు. రాజ్యాంగం అని మాట్లాడడానికే ఈ రోజు ఆమె మాట్లాడుతారు. రైట్ ఓకే. అఫెన్స్ మోడ్ లోకి వెళ్ళింది అనమాట. సరే చూద్దాం ఏమవుతుందో. ఉపలక్ష్మి గారు కంక్లూడ్ చేద్దాము. సరే, ఇది నాకైతే పర్సనల్గా అనిపించింది ఏంటంటే, గ్రామ స్థాయిలో క్రీడలు తీసుకెళ్లటం, గ్రామ స్థాయిలో క్రీడాకారులు తయారు చేయటం లాగా కనపడలేదు. అది క్లియర్ కనపడుతుంది. ఇది ఎలా కనపడిందంటే, కొద్ది పెద్ద స్థాయిలో సంక్రాంతి పోటీలు గ్రామ స్థాయిలో నిర్వహించే బదులు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు చూసారా, కాస్త ఘనంగాను ఆ రకంగా అనిపించింది. దానికి ఫోటోషూట్లు, రోజా గారి అసలు ఆవిడ ఆటలే కనపడినాయి ఎక్కువ. పిల్లల ఆటల కన్నా ఆవిడ ఆడటమే సరిపోయింది. వాలీబాల్, క్రికెట్, బ్యాట్ పట్టుకోవడం, ఒకరికొకరు నేర్పించుకోవడం. సో ఇదేదో ఒక పండగ వాతావరణం లాగా పార్టీ తరపున కార్యక్రమం నేను చేసినట్టుగా అనిపించింది. నిజంగా కానీ సీరియస్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ కంటిన్యూస్ వే. అది మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక రోజుతో కాకుండా దాన్ని టేకప్ చేసి ఒక ప్రాజెక్ట్ లాగా దాన్ని గుర్తించి ఆ క్రీడాకారుల్ని ఫిల్టర్ చేసి మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి అది కనపడలేదు ఇక్కడ. అదే ఈవెంట్ లాగా చేసినట్టు అనిపించింది. లక్ష్మణ్ గారు ప్లీజ్. స్టార్ట్ చేస్తే అవుతుంది, ఒక రోజే కాదు కదా. ఏంటిది ఏం చేశారు ఏదో కార్యక్రమం చేశారు. చివరికి భోజనాల దగ్గర కూడా కక్కుర్తి పడి ఆఖరికి డ్రోన్ ఏదో అదేంటి కార్యక్రమం క్లోజింగ్ సెరమనీ అంట, అది కూడా సరిగ్గా చేయకుండా క్లోజింగ్ సెరమనీలో ఉన్నటువంటి డ్రోన్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోతే డ్రోన్ ఈవెంట్ జరిపినట్టుగా కూడా దానికి ఫండ్ రిలీజ్ చేశారంటే ఏమనుకోవాలి సార్? లక్ష్మణ్ గారు ప్లీజ్. ఏది చేసినా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు చెప్పండి, మీరు చెప్పండి. మనం చాలా చూస్తాం కదా, సంక్రాంతికి దసరాకి మనం నిర్వహిస్తామే ఆటల పోటీలు లాగా ఉన్నాయి తప్ప ఒక సీరియస్నెస్ లేదు, ఏం కనపడలేదు అక్కడ. లక్ష్మణ్ గారు ఏది జరిగిన పోటీలే, సంక్రాంతికి జరిగిన పోటీనే. కాదు పొరపాటు పడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏదో ఒక ఫంక్షన్ కో జాతరకో చేసే స్పోర్ట్స్. నో, అదే మీకున్న అవగాహన లోపం. కుదరదు, అది మీకున్న అవగాహన లోపం. అది దానికి చేయాల్సింది ఏంటంటే, దానికి చేయాల్సినటువంటి స్పోర్ట్స్ అథారిటీస్ ఉంటే వాటిని బలోపేతం చేయటం, అంతే తప్ప బలోపేతం చేయడమే కదా ఈ కార్యక్రమం. ఓకే సార్ నేను తప్పుడు పట్టలేదు. విజిలెన్స్ తప్పులు పట్టింది, అవి విత్ ప్రూఫ్స్ బయట ఎలా పడితే అలా ఎవరు నమ్ముతాడు సార్? ఎట్ట పడితే చెప్పడానికి. లిక్కర్ కేసు ఉంది, కళ్ళకు కనపడింది. అలాగే కల్తీ నెయ్యి ఉంది, సుప్రీంకోర్టు సిట్ పెట్టింది, బయట పెట్టింది. పరకామణి ఉంది, కళ్ళకు కనపడింది. అన్ని కళ్ళకు కనపడుతున్నాయి కదా లక్ష్మణ్ గారు. మరి చేసినది వాళ్ళే కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే లెక్కర్ కనపడలేదా ఇక్కడ? ఏ బ్రాండ్లు కనపడినాయో, ఏ బ్రాండ్లు ఉన్నాయో, ఏ రకంగా ట్రాన్సాక్షన్ చేశారో ఆడు చెప్పేదేంటి? ఆడు కొత్త సిట్టి చెప్పేదేంటండి? ప్రజలు కనపడింది అక్కడ. సిట్టి చెప్పేదేంటి? ప్రజలు కనపడింది. మీరు కోరుకున్నారు కదా, ఒక నిమిషం ఆగండి. మీరు కోరుకున్నారు కదా, మాకు స్టేట్ సిట్ మీద నమ్మకం లేదు, కల్తీ నెయ్యి మీద అబండాలు వేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. సుప్రీంకోర్టు వేసిన సిట్టే ఇప్పుడు తేల్చింది సుప్రీంకోర్టు వేసిన సిట్టుతో పాటు సిబిఐ కూడా రెండు వేసి ప్రజలకు తెలుసు సార్. ప్రజలు నిర్ణయించుకుంటారు.